కంద పోహ. మహారాష్ట్రలో ఒకప్పుడు రైతులు దీన్ని చాలా తొందరగా తినడానికి బ్రేక్‌ఫాస్ట్ కింద స్టార్ట్ చేశారు. దాన్ని మనం ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ముందుగా గిన్నె పెట్టుకోండి. అందులో కొన్ని నీళ్ళు తీసుకొని, అందులో మనం ఇప్పుడు అటుకులు వేసుకోవాలి పోహాని. వేసుకొని కొంచెం సేపు జస్ట్ ఒక 2 మినిట్స్ నానబెట్టుకొని వెంటనే దాన్ని తీసేయాలి. తీసేసిన తర్వాత మనకు ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొంచెం శనగపప్పు, జీలకర్ర, పిక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకొని మెత్తగా వేగేదాకా చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి మనం బంగాళదుంప వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. కొంచెం నీళ్ళు వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే స్టీమ్ కుక్ అవుద్దనమాట ఇలాగా. ఆ తర్వాత కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్, కొంచెం కారం, దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం గుప్పెడు కరివేపాకు, అలాగే కొంచెం టమాటా వేసుకొని టమాటా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. మెత్తబడిన తర్వాత మన అటుకులు వేసుకొని దాంట్లోకి నానబెట్టుకున్నవి బాగా కలుపుకుంటే ఉంటుందండి టేస్టు. వేరే లెవెల్ ఉంటుందన్నమాట. సో అదండి. ఇలా మనం బ్రేక్‌ఫాస్ట్ సిరీస్‌లో ఈరోజు మనం డే 4లో అయితే పోహ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్.